ఓం శాంతి 18/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ పాత ప్రపంచంలో మనుష్యులు ఎటువంటి ఆశలను ఉంచుకుంటారో అలాంటి ఆశలను మీరు ఉంచుకోరాదు. ఎందుకంటే ఈ ప్రపంచం ఇప్పుడు త్వరలో వినాశనం అవ్వనున్నది. ప్రశ్న: సంగమ యుగంలో ఏ ఆశను ఉంచుకుంటే సదాకాలానికి మీ అన్ని ఆశలు పూర్తి అవుతాయి? జవాబు: మేం పావనంగా అయ్యి తండ్రిని స్మృతి చేసి వారి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి, స్వర్గ వారసత్వాన్ని. కేవలం ఈ ఒక్క ఆశ మాత్రమే ఉండాలి. ఈ ఆశ ద్వారా సదాకాలానికి అన్ని ఆశలు పూర్తి అయిపోతాయి. ఆయుష్మాన్ భవ్, పుత్రవాన్ భవ్, ధనవాన్ భవ్, ఈ అన్ని వరదానాలు లభిస్తాయి. సత్యుగంలో ఆశలన్నీ పూర్తి అయిపోతాయి. పాట: మీరే తల్లి మీరే తండ్రి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు అనగా ఆత్మలకు పరంపిత పరమాత్మ ఇది అర్థం చేయిస్తూ ఉన్నారు. అనంతమైన తండ్రి మనకు వరదానాన్ని ఇస్తున్నారు అని మీకు తెలుసు. మనుష్యులు పుత్రవాన్ భవ్, ఆయుష్మాన్ భవ్, ధనవాన్ భవ్ అని ఆశీర్వాదాలను ఇస్తారు. ఇప్పుడు తండ్రి ఆయుష్మాన్ భవ్ అనే వరదానాన్ని మీకు ఇస్తారు. మీ ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ పుత్రులు కూడా సుఖాన్ని ఇచ్చేవారిగా ఉంటారు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ దుఃఖాన్ని ఇచ్చేవారే. సత్యుగంలో పిల్లలందరూ సుఖాన్ని ఇచ్చేవారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖ వారసత్వం ఇస్తున్నారు అని మీకు తెలుసు. మనము తప్పకుండా ఆయుష్మంతులుగా ధనవంతులుగా కూడా అవుతాం. ఇప్పుడు ఈ కోరికను హృదయంలో ఉంచుకోరాదు. మీ అన్ని కోరికలు సత్యుగంలో పూర్తి అవుతాయి. ఈ నరకంలో ఏ కోరికలు ఉంచుకోరాదు. ధనము కావాలి అనే కోరిక కూడా ఉంచుకోరాదు. చాలా ధనం ఉండాలి, పెద్ద ఉద్యోగం లభించాలి, ఇలాంటి కోరికలు కూడా ఉంచుకోరాదు. కడుపు ఒక పావు పిండి రొట్టెను తింటుంది. ఎక్కువ లోభం ఉండరాదు. ఎక్కువ ధనం ఉన్నా అది సమాప్తమైపోతుంది. తండ్రి మనలను స్వర్గాధికారులుగా చేస్తారు అని మీకు తెలుసు. దానమిస్తే గ్రహణం వైదొలిగిపోతుంది అని ఇప్పుడు బాబా చెప్తారు. ఎలాంటి దానం ఇవ్వాలి? 5 వికారాలను దానంగా ఇచ్చినట్లయితే మీకు పట్టిన గ్రహచారం వదిలిపోతుంది. అంతేకాక 16 కళా సంపూర్ణులుగా అవుతారు. మీరు ఇక్కడే సర్వగుణ సంపన్నంగా 16 కళా సంపూర్ణంగా అవ్వాలి అని మీకు తెలుసు. 5 వికారాలను దానంగా ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలకు బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలారా, అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి అనే ఆశ తప్ప ఇతర ఎలాంటి ఆశలను ఉంచుకోకండి. ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. చాలా సమయం గడిచిపోయింది. కొద్దిగా మిగిలి ఉంది అని గాయనము ఉంది. ఈ వినాశనానికి ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది కనుక ఈ పాత ప్రపంచంపై ఏ ఆశలు ఉంచుకోకండి. కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి ద్వారా పిల్లలు సతో ప్రధానంగా అవ్వాలి. ఈ ప్రపంచంలో మనుష్యులు ఏ ఆశలను కలిగి ఉంటారో అలాంటి ఆశలు మీరు ఉంచుకోకండి. కేవలం ఒక్క శివబాబా నుండి మేము మా స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి అనే ఆశను మాత్రమే ఉంచుకోవాలి. ఎవ్వరికి ఎప్పుడు దుఃఖమునివ్వరాదు. పరస్పరంలో కామ ఖడ్గాన్ని ఉపయోగించడం అన్నింటికంటే పెద్ద దుఃఖం. అందుకే సన్యాసులు స్త్రీ నుండి దూరంగా వెళ్తారు. అతను వదిలేశాడు అని అంటారు. ఈ సమయంలో రావణ రాజ్యంలో అందరూ పతితులు పాపాత్ములే ఉన్నారు. ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది. ఒకవేళ మీరు బాబా శ్రీమత అనుసారంగా నడవకుంటే శ్రేష్టంగా అవ్వలేరు. పిల్లలు అత్యున్నతులుగా అవ్వాలి కనుక 5 వికారాల దానాన్ని ఇవ్వాలి. అప్పుడు ఈ గ్రహణం వదులుతుంది. అందరిపైన ఇప్పుడు గ్రహచారం ఉంది. పూర్తి నల్లగా అయిపోయారు. తండ్రి చెప్తారు, ఒకవేళ నా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అంటే పావనంగా అవ్వండి. ద్వాపర యుగం నుండి మీరు పతితులుగా అవుతూ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయిపోయారు. అందుకే ఓ పతిత పావన రండి వచ్చి మమ్మలను పావనంగా చేయండి అని పాడతారు కనుక
పిల్లలారా, ఇప్పుడు పతితులుగా అవ్వకండి. కామ మహాశత్రువుపై విజయం పొందండి. దీని ద్వారానే మీరు ఆది మధ్య అంత్యాలంతా దుఃఖాన్ని పొందారు అని తండ్రి చెప్తారు. మీరు స్వర్గంలో పూర్తి పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు రావణుడి మతానుసారం పతితులుగా అయ్యారు. అందుకే దేవతల ముందుకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు, మేము వికారులము అని తండ్రిని మహిమను చేస్తారు, అంటే గానం చేస్తారు. నిర్వికారులుగా అవుతే అపారమైన సుఖం ఉంటుంది. తండ్రి చెప్తారు, మిమ్మలను నిర్వికారులుగా, వికారాలు లేకుండా తయారు చేసేందుకు ఇప్పుడు నేను వచ్చాను. ఇప్పుడు మీరు అన్ని ఆశలను వదలాల్సి ఉంటుంది. మీ వ్యాపార వ్యవహారాలను సంభాలన చేసుకుంటూ ఇతరులచే జ్ఞానామృతాన్ని సేవింపచేయండి. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు త్రాగుతారు అని గానం కూడా చేస్తారు. తండ్రి చెప్తారు, మీరు ఏ కోరికలు ఉంచుకోకండి. మనము స్మృతి యాత్ర ద్వారా పూర్తి సతో ప్రధానంగా అవుతాం. 63 జన్మల నుండి చేసిన పాపాలు స్మృతి ద్వారానే సమాప్తమవుతాయి. ఇప్పుడు నిర్వికారులుగా అవ్వాలి. మాయావి తుఫాన్లు వచ్చిన పతితులుగా అవ్వరాదు. మనుషుల నుండి దేవతలుగా కావాలి. మీరే సతో ప్రధాన పూజ్య దేవతలుగా ఉండేవారు. మళ్ళీ మీరే పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. నిరోగులుగా ఉండే మీరు మళ్ళీ రోగులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నిరోగులుగా అవుతున్నారు. నిరోగులుగా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు ఆయువు కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు చూడండి, కూర్చుని ఉండగానే మనుషులు అకస్మాత్తుగా మరణిస్తారు. కనుక ఏ ఆశను ఉంచుకోరాదు. ఇవన్నీ చీచి అశుద్ధమైన కోరికలు. ముళ్ళ నుండి పుష్పాలుగా అవ్వాలి అని ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ అయిన ఆశ ఉండాలి. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేస్తే పుణ్యాత్ములుగా అవుతారు. ఈ సమయంలో అందరిపైన రాహుగ్రహణం ఉంది. పూర్తి భారతదేశంపై రాహుగ్రహణం ఉంది. మళ్ళీ బృహస్పతి దశ రావాలి. ఇప్పుడు మనపై బృహస్పతి దశ ఉంది అని మీకు తెలుసు. భారతదేశం స్వర్గంగా ఉండేది కదా. సత్యుగంలో మీపై బృహస్పతి దశ ఉండేది. ఈ సమయంలో రాహు దశ ఉంది. ఇప్పుడు మళ్ళీ అనంతమైన తండ్రి ద్వారా బృహస్పతి దశ లభిస్తుంది. బృహస్పతి దశలో 21 జన్మల సుఖం ఉంటుంది. 2 యుగాలు. త్రేతాలో శుక్రదశ ఉంటుంది. ఎవరు ఎంత స్మృతి చేస్తే ఇక్కడ అంత అక్కడ లభిస్తుంది. చాలా ఎక్కువగా స్మృతి చేస్తే ఎక్కువగా బృహస్పతి దశ లభిస్తుంది. ఇప్పుడు అందరూ వాపస్ ఇంటికి వెళ్ళాలి. కనుక తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే వికర్మల వినాశనం అవుతాయి. మీరు ఎగిరేందుకు ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి యోగ్యులుగా అవ్వండి. మాయ మీ రెక్కలను విరిచేసింది. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభించింది. దీని ద్వారా మీరు సదా సుఖీలుగా అవుతారు. ఈశ్వరీయ మతానుసారం మీరు స్వర్గాధికారులుగా అవుతారు. విశ్వ సామ్రాజ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతమతి సో గతి అవుతుంది అని ఈశ్వరీయ మతం లభిస్తుంది. స్మృతి ద్వారానే వికర్మల వినాశనం అవుతాయి. పవిత్రంగా తయారవుతారు. పవిత్రాత్మలు స్వర్గంలోకి వెళ్ళడానికి యోగ్యులుగా అవుతారు. అక్కడ మీ శరీరం కూడా నిరోగిగా ఉంటుంది. ధనము, ఆయువు కూడా ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఎప్పుడూ ఎవరిని దత్తత తీసుకోరు. తండ్రి చెప్తారు, ఆయుష్వాన్ భవ్, పుత్రవాన్ భవ్. అక్కడ ఒక్క పుత్రుడు తప్పకుండా ఉంటాడు. ఈ సమయంలో బాబా అందరినీ దత్తు చేసుకోబడిన పిల్లలుగా తయారు చేస్తున్నారు. సత్యుగంలో ఎవ్వరూ దత్తు పిల్లలు ఉండరు. యోగ బలము ద్వారా ఒక పుత్రుడు, ఒక పుత్రిక ఉంటారు. అక్కడ పిల్లలు ఎలా జన్మిస్తారు అని అడుగుతారు. అక్కడ ఉన్నదే యోగ బలం. డ్రామాలో ఇది నిర్ణయించబడి ఉంది. సత్యుగంలో అందరూ యోగులే ఉంటారు. కృష్ణుణ్ణి యోగేశ్వరుడు అని అంటారు. అలాగని కృష్ణుడు యోగంలో ఉంటాడు అని కాదు. అతడు సంపూర్ణ పవిత్రమైన యోగి. ఈశ్వరుడు అందరినీ యోగేశ్వరులుగా చేశాడు కనుక భవిష్యత్తులో యోగులుగా ఉంటారు. తండ్రియే యోగులుగా చేశారు. యోగుల ఆయువు ఎక్కువగా ఉంటుంది. భోగుల ఆయువు అన్నీ అనుభవించేవారి ఆయుష్ తక్కువగా ఉంటుంది. ఈశ్వరుడు పిల్లలను పవిత్రంగా తయారు చేసి యోగాన్ని నేర్పించి దేవతలుగా చేశారు. అలాంటి వారినే యోగులు అని అంటారు.
యోగులు లేక ఋషులు పవిత్రంగా ఉంటారు. మీరు రాజర్షులు అని మీకు తెలియజేయబడింది. రాజ్య పదవిని పొందేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో తండ్రిని స్మృతి చెయ్యాలి. సంతానము కలగాలి అని ఎలాంటి ఉల్టా ఆశలు ఇక్కడ ఉంచుకోరాదు. దాని కొరకు వికారాలలోకి వెళ్ళాల్సి ఉంటుంది కదా. కామ ఖడ్గాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. దేహ అభిమానులు కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తారు. ఆత్మ అభిమానులు కామ ఖడ్గాన్ని ఉపయోగించరు. పవిత్రంగా అవ్వండి అని తండ్రి తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కామ ఖడ్గాన్ని ఉపయోగించకండి అని ఆత్మలతో మాట్లాడతారు. పవిత్రంగా అయితే మీ సర్వ దుఃఖాలు దూరం అయిపోతాయి. మిమ్మలను స్వర్గాధికారులుగా చేస్తాను. తండ్రి ఎంతో సుఖాన్ని ఇస్తారు. తండ్రి నుండి పూర్తి ఆస్తిని తీసుకోవాలి. తండ్రి పేదల పెన్నిది. సుధాముడు కుచేలుడు 2 పిడికెళ్ళ అటుకులు ఇచ్చినందున మహల్లు లభించాయి అని గాయనం కూడా ఉంది. ఇక్కడ మీకు తండ్రి 21 జన్మలకు వారసత్వాన్ని ఇచ్చేస్తారు. ఇప్పుడు అందరూ వాపస్ వెళ్ళాలి అని కూడా తెలుసుకున్నారు. శివబాబా చేసే స్థాపన కార్యంలో ఎవరు ఎంత సహాయం చేస్తారో అంత లాభం ఉంటుంది. ఇంట్లో కూడా యూనివర్సిటీ లేక హాస్పిటల్ను తెరవండి. సోదరి సోదరులారా, 21 జన్మలకు సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అవ్వాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి అర్థం చేసుకోండి. మేము 1 సెకండ్లో సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఏ మార్గాన్ని చూపిస్తాము అని బోర్డుపై వ్రాయండి. మీరు సర్జన్లు కదా, సర్జన్లు బోర్డు తప్పకుండా వేసుకుంటారు. లేకుంటే మనుషులకు ఎలా తెలుస్తుంది? మీరు కూడా మీ ఇంటి వెలుపల బోర్డును వేయండి. ఎవరు వచ్చినా వారికి 2 తండ్రుల రహస్యాన్ని తెలియజేయండి. హద్దు తండ్రి నుండి హద్దు ఆస్తిని తీసుకుంటూ వచ్చారు. నన్ను స్మృతి చేసినట్లయితే అనంతమైన వారసత్వం లభిస్తుంది అని అనంతమైన తండ్రి చెప్తున్నారు. ఈ పురుషార్థము ద్వారా మీరు ఇలా అవుతారు అని ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శనీలలో మొదట ఈ విషయాన్ని అర్థం చేయించండి. ఇప్పుడు ఇది సంగమ యుగం. కలియుగం నుండి సత్యుగంగా అవ్వాలి. భారతీయులైన మీరు సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. నన్ను స్మృతి చేస్తే మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు అని తండ్రి చెప్తారు. 2 శబ్దాలున్నాయి. అలఫ్ తండ్రిని స్మృతి చేస్తే సామ్రాజ్యం మీదిగా అవుతుంది. ఈ స్మృతి ద్వారా సంతోషంగా ఉంటారు. ఈ చీచీ ప్రపంచంలో ఎలాంటి ఆశలు ఉంచుకోరాదు. జీవులుగా అయ్యేందుకు శూద్ర జీవితం నుండి మరణించి అలౌకిక బ్రాహ్మణ జీవితంలో జీవించడానికి ఇక్కడ పురుషార్థం చేస్తారు. వారైతే మరణించిన తర్వాత స్వర్గవాసులుగా అవుతారు అని అంటారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు మేము తండ్రిని స్మృతి చేస్తాము అని మీరు చెప్తారు. తండ్రి ద్వారా అనంతమైన సుఖం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు ఇప్పుడు ఏడవరు, ఆర్తనాదాలు చెయ్యరు. మాయావి తుఫాన్లు వస్తాయి, వాటిని గురించి ఆలోచన చేయకండి. మాయా తుఫాన్లు రానే వస్తాయి. ఇది యుద్ధం. సంకల్ప వికల్పాలు వస్తే సమయం వేస్ట్ అవుతుంది. మాయా తుఫాన్లు వస్తాయి, వెళ్ళిపోతాయి, సదా ఉండవు. ఉదయమే లేచి తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఆంతరికంలో ఈ లగన్ పట్టుదల ఉండాలి. తండ్రి ఏ ఇతర కష్టాన్ని ఇవ్వడం లేదు. కేవలము తండ్రిని స్మృతి చెయ్యాలి. మిగిలిన వారందరినీ మర్చిపోండి. అందరూ మరణించే ఉన్నారు. పరస్పరంలో ఈ విషయాలనే మాట్లాడుతూ ఉండండి. బాబా ఇప్పుడు కేవలం మిమ్ములనే స్మృతి చేస్తాము. తప్పకుండా మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటాము. మేము 3-4 గంటలకు లేచి బాబాను తప్పకుండా స్మృతి చేస్తాము అని సమయాన్ని నిశ్చయం చేసుకోండి. చక్రాన్ని కూడా స్మృతి చెయ్యాలి. తండ్రి మీకు రచయిత రచనల జ్ఞానాన్ని ఇచ్చారు. మీరు ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షాన్ని అర్థం చేసుకున్నారు. 21 జన్మలు ఎలా తీసుకుంటారో బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి స్వర్గంలో వచ్చి పాత్రను అభినయిస్తారు. మీరు ఆత్మలు, రాజ్యం ఆత్మలకే లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఆస్తికి హక్కుదారులుగా అవుతారు. ఇది రాజయోగం. తండ్రిని స్మృతి చేస్తారు. అనంతమైన తండ్రి ద్వారా అనేక సార్లు
విశ్వాధికారులుగా అయ్యారు, మళ్ళీ నరకవాసులుగా అయ్యారు. ఇప్పుడు ఒక్క తండ్రి స్మృతి ద్వారా మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారు. తండ్రి స్మృతి ద్వారానే పాపము భస్మం అవుతుంది. కనుక దీనిని యోగాగ్ని అని అంటారు. బ్రాహ్మణులైన మీరు రాజర్షులు. ఆత్మ రాజు అయింది కర్మేంద్రియాలకు, తర్వాత బేహద్దు వైరాగ్యంతో ఉండే ఋషి కూడా. ఋషులు సదా పవిత్రంగా ఉంటారు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు, రాజ్య వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు వికారాల కొరకు ఆశలను ఉంచుకోరాదు. ఇది చీచి అశుద్ధమైన ఆశ. ఇప్పుడు పారలౌకిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. అనారోగ్యంగా ఉన్నా స్మృతి చేయవచ్చు. తండ్రికి పిల్లలు ఎంతో ప్రియంగా అనిపిస్తారు. బాబా ఎంతమంది పిల్లలకు లెటర్స్ మొదలైనవి వ్రాయాల్సి ఉంటుంది. శివబాబా వ్రాయిస్తారు బ్రహ్మ ద్వారా. మీరు కూడా శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని లెటర్స్ వ్రాస్తారు మధుబన్కు. శివబాబాకు మీరంతా పిల్లలు, పరస్పరంలో సోదరాత్మలు. ఆత్మిక తండ్రి వచ్చి మిమ్మల్ని పావనంగా చేస్తారు. అందుకే వారిని పతిత పావనులు అని అంటారు. సర్వాత్మలను పావనంగా చేస్తారు, ఎవ్వరిని వదలరు. ప్రకృతి కూడా పావనంగా అవుతుంది. సత్యుగంలో ప్రకృతి కూడా పావనంగా ఉంటుంది అని మీకు తెలుసు. ఇప్పుడు శరీరం కూడా పతితం అయిపోయింది. అందుకే శరీరాన్ని శుద్ధం చేసుకునేందుకు గంగా నది వద్దకు వెళ్తారు. కానీ ఆ నది వల్ల ఆత్మ పావనంగా అవ్వదు. యోగ అగ్ని ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ కలియుగ ప్రపంచంలో ఎలాంటి ఉల్టా ఆశలను ఉంచుకోరాదు. సంపూర్ణ సతో ప్రధానంగా అయ్యేందుకు ఈశ్వరీయ మతమును అనుసరించాలి. సెకండ్ పాయింట్, పావనంగా అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళాలి అనే ఒక్క ఆశను మాత్రమే ఉంచుకోవాలి. అంతమతి సో గతి అవుతుంది. అంతిమంలో ఏ మతి ఉంటే దాన్ని బట్టి గతి లభిస్తుంది. అనగా చివరి సమయంలో ఏ స్మృతి ఉంటే అటువంటి జన్మ లభిస్తుంది. మాయా తుఫాన్లలో సమయాన్ని వేస్ట్ చేసుకోరాదు. వరదానము. సదా శక్తిశాలి వృత్తి ద్వారా బేహద్దు సేవలో, అనంతమైన సేవలో తత్పరులుగా ఉండే హద్దు విషయాల నుండి ముక్తభవ. ఎలాగైతే సాకార తండ్రికి బ్రహ్మబాబాకు సేవ తప్ప వేరే ఏది కనిపించేది కాదో, అలా పిల్లలైన మీరు కూడా మీ పవర్ఫుల్ వృత్తి ద్వారా, మనస్సు ద్వారా బేహద్దు సేవల, అనంతమైన సేవలో సదా తత్పరులై ఉంటే హద్దు విషయాలన్నీ స్వతహాగా సమాప్తమైపోతాయి. హద్దులోని విషయాలలో సమయం ఇవ్వడం, ఇది కూడా బొమ్మల ఆట. అందులో సమయము మరియు శక్తి వ్యర్థమైపోతాయి. అందువలన చిన్న చిన్న విషయాలలో సమయము లేక జమ చేసుకున్న శక్తులను వ్యర్థంగా పోగొట్టుకోకండి. స్లోగన్. సేవలో సఫలత ప్రాప్తి చేసుకోవాలి అంటే మాటలు మరియు నడవడిక ప్రభావశాలిగా ఉండాలి. అవ్యక్త సూచన. జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సమయానుసారం ఇప్పుడు సర్వ బ్రాహ్మణ్ ఆత్మలను సమీపంగా తీసుకొస్తూ జ్వాలా స్వరూప వాయుమండలాన్ని తయారు చేసే సేవ చేయండి. అందుకొరకు యోగ బట్టీలైనా చేయండి, లేక పరస్పరము సంఘటితమై ఆత్మిక సంభాషణ చేయండి. అయితే జ్వాలా స్వరూపాన్ని అనుభవం చెయ్యండి మరియు చేయించండి. ఈ సేవలో నిమగ్నమైతే చిన్న చిన్న విషయాలన్నీ సులభంగా పరివర్తన అయిపోతాయి. ఓం శాంతి.